श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 15/7/2017 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి ఫలాలు మరియు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ తెలుసుకుందాం మనం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, బహుళ పక్షము, షష్ఠి మధ్యాహ్నం 2:33 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతోంది। ఈ రోజున ఉత్తరాభాద నక్షత్రము రాత్రి 12:45 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతోంది। అలాగే ఈ రోజు వర్జ్యము ఉదయం 10:20 నుంచి 11:56 వరకు విస్తరించి ఉన్నది। ఈ రోజు దుర్ముహూర్తము ఉదయం 5:46 నుంచి 7:29 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు అమృత ఘడియలు రాత్రి 7:59 నుంచి 9:35 వరకు వ్యాప్తించి ఉన్నది। ఈ రోజు రాహుకాలము ఉదయం 9 గంటల నుంచి 10:36 వరకు కూడా వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను మరి ఈ రోజు దుర్ముహూర్త వర్జాది సుముహూర్తాలన్నింటినీ కూడా ఒకసారి క్రోడీకరించుకొని మీ కార్యక్రమాన్ని పొందుపరుచుకుంటానని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। ముఖ్యంగా మేషరాశి వారికి అనుకోని కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అనవసర వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీరు కొంత ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది। చేతిలో కొంత ధనం కూడా ఇబ్బందిపరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి ఆచితూచి వివరించండి, ఖర్చును అదుపు చేసుకునే ప్రయత్నాన్ని చేయండి। మధ్యలో ఉన్నటువంటి అనగా ఈరోజు మధ్యాహ్న సమయంలో కొంత ధన నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ప్రయాణాలు కూడా అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు। దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా లేదు। ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో కొంత ఆర్థిక నష్టము, మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచన బాగా కనబడుతోంది। బంధువులతోనూ ఆత్మీయులతోనూ పలకరించేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి। అందరితో కూడా ప్రేమానురాగాన్ని పంచుకునే ప్రయత్నాన్ని చేయండి। వృత్తి ఉద్యోగాల వారికి ఆందోళన గురి కాకుండా, తొందరపాటుతనం లేకుండా వ్యాపారం చేసే విషయంలో కానివ్వండి, కొనుగోళ్లు క్రయ విక్రయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది। వ్యాపారస్తులు ఆచితూచి వ్యాపారం చేసేటువంటి విషయంలో తమ జాగ్రత్తలు పడండి। అంటే మీ దగ్గరకు వచ్చేటువంటి కొనుగోలుదారులని చాలా జాగ్రత్తగా, ప్రేమగా, ఆప్యాయతగా పలకరించే ప్రయత్నంలో మీ వ్యాపారం వృద్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి। అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో వారికి కూడా కొంత స్వల్పమైనటువంటి ఇబ్బంది ఏర్పడిన సూచన కనబడుతోంది। కాబట్టి జాగ్రత్తగా ఉండండి। అనవసర వాగ్వివాదాల్లోకి చోటు చేసుకోకపోవడమే చాలా మంచిది। ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:18 నుంచి 12:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ శుభ సమయాన్ని, శుభ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి। మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను। వృషభ రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ఆర్థికమైనటువంటి ప్రయోజనం బాగా కనబడుతోంది। ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు। చేతి నిండా ధనం ఉంటుంది। ప్రతి పని కూడా సమయానుకూలంగా నిర్వర్తించేటువంటి అవకాశం ఉంటుంది। బంధుమిత్రుల సమాగమం ఉంటుంది। దేశ విదేశీ ప్రయాణం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కనబడుతుంది। ముఖ్యంగా ఈ చర్మ సంబంధమైనటువంటి అనగా చెప్పుల వ్యాపారం చేసేవారు కానివ్వండి, అలాగే మాల్స్లో అంటే ఈ కిరాణా సామాన్లు అమ్మేటువంటి మాల్స్లో కానివ్వండి, వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది। ఆ విషయంలో కొంత ప్రమాద సూచన కనబడుతుంది। కాబట్టి తగు జాగ్రత్తలు నిర్వర్తించుకోండి। ఆ మాలలో దొంగతనం జరగడం లేదా ఏదైనా ధన నష్టం కానీ లేదా స్వల్పమైనటువంటి ప్రమాదం కూడా జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి। కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఆచితూచి వివరించండి। అన్ని కూడా సరిగా ఉన్నాయో చూసుకున్న తర్వాతనే మీ కార్యక్రమాన్ని ముందుకు పొడిగించే ప్రయత్నం చేయండి। అనవసరంగా దేశ విదేశాల ప్రయాణాన్ని పెట్టుకోకపోవడం మంచిది। వ్యాపార నిమిత్తంగా వెళ్లే వాళ్ళు మాత్రం కొంత ఆచితూచి వివరించండి। ఉద్యోగ విద్యార్జనకు వెళ్లే వాళ్ళకి ఈ రాశి వారికి మంచి సమయంగా చెప్పబడుతుంది। తప్పకుండా మీరు విదేశాలలో విద్యార్జన కోసం తప్పకుండా ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయవచ్చును। శుభ ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో స్వల్ప అభివృద్ధి కనబడుతోంది। తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును। ఆర్థిక లావాదేవీలలో విజయాన్ని, ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి। ఆరోగ్య విషయంలో కూడా సంపూర్ణంగా బాగా ఉంటుంది। మానసికమైనటువంటి ఉల్లాసవంతంగాను, ఉత్సాహంగా ఉంటారు। ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్లు కానీ పొందేటువంటి స్థితి కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతోంది। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:03 నుంచి 1:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను
అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి కార్యజయము, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్నటువంటి విషయాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం, శుభ సంతాన యోగము, దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండడము, సుఖమైనటువంటి ధనాదాయము, ఆర్థిక ప్రయోజనము, షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్ అధిక లాభాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కుటుంబం కొరతో పాటుగా చేసేటువంటి ఏదైనా ప్రయాణం సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వస్తు వాహన ప్రాప్తి, నూతన గృహప్రవేశం చేసేటువంటి ప్రయత్నం కూడా, ఏదైనా కొనుగోలు కానీ భూమిని కానీ ఇల్లును కానీ కొనే ప్రయత్నంలో తప్పకుండా మంచి అభివృద్ధి పొందుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా సమస్యాత్మకంగా అనగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసే అవకాశం చాలా మెండుగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం కూడా శుభదినంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు 3 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి సత్ఫలితాలు ఖచ్చితంగా పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా నూతన వాహన ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహము లేదా స్థిరాస్తిని కూడా పొందేటువంటి అవకాశము, తండ్రి నుంచి వచ్చేటువంటి ఏదైనా స్థిరాస్తి విషయాలలో తప్పకుండా మీ భాగం మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రయాణాన్ని పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రయాణం కూడా సాఫల్యవంతంగా మంచిగా పని పూర్తి అవుతుంది. తప్పకుండా అందులో కూడా మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. అన్యోన్య దాంపత్యము, పిల్లలతో సుఖమైనటువంటి ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. బంధుమిత్ర సమాగమం ఉంటుంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ఆర్థిక అభివృద్ధి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రమోషన్లు, అలాగే ఈ రాశి వారిలో ఎవరైనా ఇనుము లేదా ఈ లేత్ మిషన్ మీద పనిచేసేటువంటి వర్తకులకి వ్యాపారులకి కొంత మంచి అనుకూలమైనటువంటి శుభమైనటువంటి కాంట్రాక్ట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అధికమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో వాహన విషయంలో మీరు బయలుదేరుతున్నప్పుడు ఒంటరిగా ప్రయాణించకపోవడం మంచిది. కొంత వాహనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. తొందరపడుతున్నంతో సెల్ ఫోన్తో మీరు డ్రైవింగ్ చేయటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎడమ భుజానికి మీకు ఇబ్బంది అయ్యేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కూడా అధిక లాభాలు సూచించబడుతోంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి, ఆర్థిక లాభాలు ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ రోజు మొత్తం కూడా తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణాన్ని బాగా చేయండి. అందరితో కూడా సమావేశమైనటువంటి ప్రయత్నం చేయండి. బంధుమిత్రులతో మమేకం అవ్వండి. అనుకూలవంతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రోజున మీరు 2 అంకెను అదృష్టంగా భావించండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచిగా తప్పకుండా ఖచ్చితమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఏదో మానసికమైనటువంటి ఉద్వేగంతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టం కూడా కనబడుతుంది. చేతిలోంచి ఏవైనా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ పత్రాలు కానీ చేజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్తున్నట్టయితే తప్పకుండా మీ యొక్క పాస్పోర్ట్ కానీ ఇతర ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. చేతిలో డబ్బు ఎక్కువగా పెట్టుకొని ప్రయాణం చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలా ప్రయాణం చేయకపోవడం మంచిది. ధనాన్ని నష్టపోయేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క వస్తువులు కూడా చేజారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని స్త్రీలకి సువర్ణ ఆభరణం నష్టపోయేటువంటి సూచన బాగా కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. ఇంట్లో కానీ బ్యాంకులలో కానీ మీరు వెళ్తున్న ప్రయాణంలో కానీ తప్పకుండా మీ ఆభరణాన్ని 1కి 10 సార్లు సరిచూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, ఆర్థిక ప్రయోజనం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ఇంతకు ముందు సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి మార్గం కనబడుతోంది. శుభమైనటువంటి కార్యక్రమాలు వెంటనే మీరు చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి శుభ కార్యక్రమాలు చేసేటువంటి స్థితి బాగా కనబడుతోంది. కాకపోతే బంధువుల యొక్క ముఖ్య సలహాన్ని పాటించేటువంటి దిశగా మీరు ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యమైన వ్యక్తుల యొక్క సలహాల సంప్రదింపుల వల్ల మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లలకి సంతాన యోగము లేదా మీకు విదేశీ ప్రయాణము, మీ పిల్లలు విదేశాల్లో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నంలో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్లో అధిక లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. స్వల్పమైనటువంటి లాభాలైనా సరే ఖచ్చితంగా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:36 నుంచి 4:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి శని అష్టోత్తరనామ పారాయణాన్ని బాగా చేయండి. తద్వారా మీకు అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. శని అష్టోత్తరాన్ని ఈ రోజు మొత్తంగా కూడా పారాయణ చేయడం చాలా మంచిదన్న విషయాన్ని మరొకసారి గుర్తుంచుకోండి.
కన్యా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది, బంధుమిత్రుల సమాగమం బాగుంటుంది, షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ అధిక లావాదేవీలలో మంచి ఆర్థిక ప్రయోజనం కూడా సూచించబడుతోంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థానచలనము, ఆ స్థానచలనం కూడా అనుకున్నటువంటి సంతృప్తికరమైన స్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో బంధుమిత్ర సమాగమం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీ సలహా సంప్రదింపులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీ ఇచ్చే సలహాల వల్ల వారు మంచి ప్రయోజనాన్ని పొందేటువంటి స్థితి కూడా కనబడుతుంది. ఆరోగ్యం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి గృహంలో మంచి బంధుమిత్ర సమాగమము, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మంచి సమతుల్యమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అన్యోన్యమైనటువంటి జీవిత భాగస్వామితో సుఖమైనటువంటి ప్రయాణాలు, విదేశీ పర్యటన కూడా బాగా కనబడుతుంది. అలాగే రాశి వారికి దేశ విదేశాలలో ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు చాలా విషయాల్లో అన్ని రకాలు కూడా ఆలోచించుకొని, అన్ని రకాలు కూడా మీరు లెక్కలు వేసుకొని వెళ్ళడం వల్ల ప్రయోజనం ఎంత అనే విషయాన్ని సరిచూసుకొని మీరు ప్రయాణం చేయండి. విద్యార్థులకు మాత్రం స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:16 నుంచి 7:47 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు, పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్ళకి తప్పకుండా మంచి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది. దాదాపుగా ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఇతర పోటీ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకి ముఖ్యమైనటువంటి రాశి వారు తప్పకుండా ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొందేటువంటి స్థితి కనబడుతోంది. మీకు పేరు ప్రఖ్యాతులు కూడా పెంపొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఘంలో మంచి పేరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్, అధిక లాభాలు కనబడుతున్నాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మంచి ప్రయోజనాలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ నిర్ణయం మీ యొక్క ఉన్నత స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఆ నిర్ణయం మీది ఎంత కఠినమైన నిర్ణయం అయినప్పటికీ కూడా మంచి ఉన్నతమైన లాభాలని ఆశించి పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తితో పాటుగా పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఏర్పడతాయి. మీ యొక్క ఉన్నత ఉద్యోగ ప్రాప్తితో పాటు కూడా అధిక బాధ్యతలు కూడా మీరు నెత్తన వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మీకు కొంత శారీరకమైనటువంటి శ్రమ ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహనంలో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వెన్నుపూస మీద ప్రమాదం పడే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కొంత వైద్య ఖర్చులు చేసుకోవడం అవసరం కూడా కనబడుతోంది. దాదాపుగా మీరు ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. సెల్ ఫోన్లో మాట్లాడుతూ మీరు ప్రయాణం చేయకపోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే రాశి వారికి నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టేవారు ఎవరైనా సరే ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని పొడిగించుకోండి. వ్యాపారస్తులకి అంతగా మంచి సౌకర్యవంతమైన కాలంగా ఈరోజు చెప్పబడటం లేదు. బంధుమిత్రులతో కూడా ఆచితూచి మాట్లాడండి. మీ భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈరోజు కేతువు మరియు చంద్రుడి యొక్క అష్టోత్తర నామ పారాయణాన్ని బాగా చేయండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత, ఇతర వ్యక్తుల నుంచి కొంత వచ్చేటువంటి శత్రుత్వ భావన నివారణ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 3:16 నుంచి 4:27 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే రాశి వారికి 2, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ అంకెలను, ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సంతానం లేని వారికి శుభమైనటువంటి సంతాన సూచన బాగా కనబడుతోంది. ఆర్థిక ప్రయోజనం కూడా చాలా అనుకూలంగా కనబడుతోంది. మీ పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఘంలో మంచి వ్యక్తిగా, మంచి భక్తగా కూడా పేరు తెచ్చుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు చేసినటువంటి ప్రతి సలహా కూడా, అనగా మీరు ఇచ్చినటువంటి ప్రతి సలహా కూడా అవతల వ్యక్తికి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాంట్లో మీరు మంచి ప్రేరణ తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే వివాహం కాని వారికి శుభ వివాహం కనబడుతోంది. ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అధికమైనటువంటి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశము, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అధిక లాభాలు, ప్రమోషను, ఇంక్రిమెంట్ కూడా ప్రాప్తించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో విదేశీయానాలు చేసే ప్రయత్నం మాత్రం కొంత ఆటంకంతో ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థిక నష్టాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి విదేశీ పర్యటన పెట్టుకోకపోవడం ఈ రాశి వారికి చాలా మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ప్రయాణం చేసేటప్పుడు వేగాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. మీ కోపం వల్ల ఆ వేగాన్ని నియంత్రించలేక ప్రమాదం జరిగేటువంటి సూచన కూడా బాగా కనబడుతోంది. ఆ విషయంలో మాత్రం చాలా శ్రద్ధ వహించండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు సూచించబడుతోంది. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. అధికమైనటువంటి లాభాలను స్వీకరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్ర సమాగమము, సోదరులతో సౌఖ్యము, గొప్ప నిర్ణయాన్ని, గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి రోజున అత్యంతమైనటువంటి శుభప్రదంగా ఉండబోతోంది. అన్ని విషయాల్లో కూడా ఆర్థిక ప్రయోజనము, మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మొత్తంగా కూడా మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు
అత్యంతమైన శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ అంకెలను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి నూతన గృహయోగము, స్థిరాస్తి వ్యవహారాల్లో విజయము, ఆర్థిక ప్రయోజనము, బంధుమిత్ర సమాగమము, ఇంతకు ముందు ఉన్నటువంటి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశము, రుణం ఏదైనా ఉన్నట్టయితే అనగా మీకు ఇంతకు ముందు ఏదైనా ధనము రావాల్సినట్టయితే తప్పకుండా మీ చేతికి అందుతుంది. అనుకూలమైనటువంటి వ్యక్తులు కూడా మీకు మంచి సలహాలు ఇస్తారు. గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయాలు కూడా ఉంటాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి అత్యధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థానచలనం ఉంటుంది. ఆ ఒక్క విషయంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు మాత్రం కొంత మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనైనటువంటి స్థితి కనబడుతోంది. కాకపోతే ఈ రాశి వారికి శిరో సంబంధమైన, నేత్ర సంబంధమైన, ఉదర సంబంధమైనటువంటి కొన్ని విషయాల్లో కొద్దిగా అనారోగ్య సూచన కనబడుతోంది. ఆ విషయంలో వైద్యుని సంప్రదించే ప్రయత్నం చేయండి. తద్వారా కొంత ప్రయోజనము, సుఖవంతమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా అధిక లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఈ రోజున మద్యపాన వ్యాపారం చేసే వాళ్ళు కానివ్వండి, అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు పనిచేసే వారు కానివ్వండి, ప్లాస్టిక్ మరియు R&B వ్యవస్థలో RDOలో పనిచేసే ప్రభుత్వ అధికారులకి అత్యంత శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. అధిక లాభాలని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తిని కూడా ఈ రాశి వారు పొందే స్థితి కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం నుంచి 2:37 నుంచి 4:05 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొంత భావోద్వేగాల్లోనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మంచి ఆరోగ్యమైన వాతావరణం ఏర్పడుతోంది. పిల్ల పాపలతో సరదాగా షికారుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అభినందనీయంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడబోతుంది. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం మీ యొక్క ఉన్నత స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా మీకు మంచి ప్రయోజనము, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉండబోతోంది. పోటీ పరీక్షలు రాసేటువంటి ఈ రాశి వారు తప్పకుండా ఉన్నతమైనటువంటి ర్యాంకులు పొందే స్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో అన్యోన్య దాంపత్యము, వివాహం కాని వారికి శుభ వివాహ యోగత, సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కూడా కనబడుతోంది. అలాగే దేశ విదేశీ ప్రయాణాలు కూడా సముచితంగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ఏదైనా వాహనంతో చేసేటువంటి కొత్త వ్యాపారస్తులు అనగా రియల్ ఎస్టేట్ తో ముడిపడినటువంటి ఈ కారు కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక ప్రయోజనం నష్టంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే క్యాబ్స్ వాళ్ళు కానివ్వండి, లేదా రవాణా సంబంధమైనటువంటి వ్యాపారస్తులు బస్సులతో కానీ, కార్లతో కానీ చేసేటువంటి ప్రయాణికులు, ఆ వ్యాపారస్తులకు మాత్రం కొంత అసౌకర్యము, ఆర్థిక నష్టం సూచించబడుతుంది. ఆ ఒక్క విషయంలో ఈ కారు సంబంధమైన, రవాణా సంబంధమైన వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండడం అనే విషయంలో మాత్రమే కొంత అసౌకర్యం కనబడుతుంది. మిగతా అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్, ఆర్థిక ప్రయోజనము, శుభమైనటువంటి నూతన వాహన ప్రాప్తి, గృహ ప్రాప్తి, స్థిరాస్తిని కూడా పొందేటువంటి అవకాశాలు రాశి వారిలో మెండు కనబడుతున్నాయి. శుభమైనటువంటి విందు వినోద కార్యక్రమాలు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:43 నుంచి 10:27 స్వల్ప వ్యవధి మాత్రమే అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ధనము సమృద్ధిగా చేతి నిండా ఉంటుంది. అప్పులు కూడా తీర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంటుంది. మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశాలు ఈ రాశి వారిలో ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే రాశి వారికి ధనధాన్య వృద్ధితో పాటు కూడా నూతన ఉద్యోగ ప్రాప్తి, ఇంటిలో శుభమైనటువంటి ఆనందకరమైన వాతావరణము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, దేశ విదేశీ ప్రయాణము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, అలాగే ప్రైవేట్ సంస్థలు ఉన్న వారికి స్థానచలనము, అంటే మానసికంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి, మీ ప్రాంతం దగ్గరగా ఉన్నటువంటి చోటికి బదిలీ అవ్వడము, లేదా వ్యవస్థలో నుంచి ఇంకొక వ్యవస్థకి మారడం, ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు మారేటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో దేవాదాయ శాఖ వారు కానివ్వండి, అలాగే ఆర్టికల్
ఆర్టీసీ వారు కానివ్వండి కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఈ రాశి వారికి ఈ 2 సంస్థల్లో పనిచేసే వారి మీద ప్రభుత్వం యొక్క అంటే అవినీతి నిరోధక శాఖ వారి యొక్క నిఘా పూర్తిగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త పడండి. లేనిపోని అనర్థాలని తెలుసుకునే ప్రయత్నాన్ని బాగా చేయకండి. ఎందుకంటే మీరు లంచాలు పుచ్చుకోవడమో ఇచ్చుకోవడమో బహుమానాలు తీసుకోవడమో ఇవన్నీ కూడా పై అధికారులు పరిశీలిస్తున్నట్టుగా వారి పూర్తి నిఘా మీ మీద ఉన్నట్టుగా గుర్తించండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారు బుధుడి అష్టోత్తర నామాన్ని పాలన చేయండి. విష్ణు సహస్రనామ పాలన బాగా వినండి. తద్వారా మీకు మంచి మానసికమైనటువంటి ప్రశాంతత, ఆర్థిక ప్రయోజనము, సుఖవంతమైనటువంటి కాలంగా ఈరోజు జరిగిపోతుంది. వాహన సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. నూతన స్థిరాస్తులు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనదాని వృద్ధి ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక లాభాలు ఖచ్చితంగా పొందండి. నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో సమాగమం ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారు ఉదయ సమయంలో 6:48 నుంచి 7:36 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలను అదృష్టంకరంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కొంత ఉష్ణమైనటువంటి శరీరతత్వం వల్ల కొంత అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. చర్మ సంబంధమైన నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని బాగా చేయండి. చర్మ సంబంధ ఇబ్బందులు మీకు మళ్ళీ కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పెట్టే సూచన బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా పోస్ట్ పోన్డ్ మెంటాలిటీలో చేసేటువంటి స్థితిలో తప్పకుండా మీ ఉద్యోగ నష్టాన్ని పొందేటువంటి సూచనలు బాగా కనబడుతున్నాయి. పోలీసు వ్యవస్థలో పనిచేసే వారికి కొంత దుర్మార్గుల నుంచి అనగా ఈ యొక్క నక్సలైట్ కానివ్వండి లేదా ఇతర వ్యక్తుల నుంచి కానివ్వండి కొంత ప్రమాదం పొంచుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. తద్వారా మీకు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ పరిసరాన్ని బాగా పరిశీలించుకోండి. పోలీస్ వ్యవస్థలో ఆర్మీలో పనిచేసేటువంటి ఈ రాశి వారు తప్పకుండా ఈరోజు అత్యంతమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం బాగా స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా స్థిరాస్తి విషయంలో అంటే పెద్దల నుంచి సంక్రమించాల్సినటువంటి విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంత గోప్యంగా ఉండండి. జాగ్రత్త వహించండి. పెద్దల యొక్క సలహా తీసుకుని మాత్రమే ఈ యొక్క ఆస్తి పంపకాల విషయంలో తలదూర్చే ప్రయత్నాన్ని చేయండి. లేకపోతే అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరము, ఆర్థిక నష్టాన్ని కూడా తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. అలాగే స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం కనిపించట్లేదు. ఆర్థిక నష్టము, మానసిక అప్రశాంతత బాగా కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి నూతన వాహన యోగం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కాకుండా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని పొడిగించుకోవడం చాలా మంచిది. అజీర్తికి సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలలో పాలు పంచుకోకపోవడం మంచి విషయాన్ని గుర్తించండి. ఎటువంటి విషయాన్నైనా ముందు రోజుకి అనగా మరొక రోజుకి దాన్ని పొడిగించుకోవడం మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రణాళికాబద్ధంగా ఖర్చుల్ని ఆదాయాలను నియంత్రించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మానసిక దౌర్బల్యం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. శుభకార్య సంబంధ విషయాల గురించి కూడా తొందరపాటు మాటలు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరిస్తే చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:53 నుంచి 7:41 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారు 7 అంకెను అదృష్టంగా భావించండి. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణ కానివ్వండి, లక్ష్మీ అష్టోత్తరనామ పారాయణ కానివ్వండి బాగా చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనము, మానసిక ప్రశాంతత, ఆర్థిక లాభాలు పొందేటువంటి స్థితి ఏర్పడుతోంది. అందరికీ మరొకసారి విజ్ఞప్తి, తప్పకుండా మిత్రులతో, బంధువులతో, శ్రేయభిలాషులతో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా చాలామందికి అనేక విషయాలని ఉపయోగపడేటువంటి ఒక దిక్సూచిగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. తద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో దీనందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.